హాయ్ ఫ్రెండ్స్, మీ సాయి రైడ్స్. అనుకున్నట్టుగానే ఆదిలాబాద్కి రైడ్ ప్లాన్ చేశాను. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ అప్ అండ్ డౌన్ 700 కిలోమీటర్స్ వచ్చింది. ఒక్కటే రోజులో కంప్లీట్ చేశాను. అది ఎలా కంప్లీట్ చేశాను, ఎన్ని బ్రేక్ తీసుకున్నాను, ఎక్కడెక్కడ ఆగాను అనేది ఈ వీడియో చివరి వరకు వింటే మీకు అర్థమైపోతుంది. నేను ముందుగా చెప్పినట్టే శని ఆదివారంలో రైడ్స్ ప్లాన్ చేస్తాను. లాంగ్ టూర్స్ కానీ షార్ట్ టూర్స్ కానీ చేస్తాను అనేసి అనుకున్నాను. అదేవిధంగా ఈ ఆదివారం వచ్చేసి ఆదిలాబాద్కు రైడ్ ప్లాన్ చేశాను. మార్నింగ్ 3:50కి లేచాను. 4:20కి రైడ్ స్టార్ట్ అయిపోయింది. అసలు 3:50కి లేచిన తర్వాత రెడీ అయిన తర్వాత ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసాను ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఏంటి, ఎంత దూరం మనం ఎట్లా ఏ టైం వరకు రీచ్ అవుతామనేసి చూస్తే 4:20కి నేను స్టార్ట్ అయితేనే నాకు 10:30 టైంకి ఆదిలాబాద్ రీచ్ అవుతానని చూపెడుతుంది మ్యాపు. కానీ 6 అవర్స్ అబౌవ్ 6.5 అవర్స్ మ్యాక్సిమం వన్ డే నాన్ స్టాప్ రైడ్ అయిపోతుందా కాదా చూద్దామనేసి ట్రై చేశాను. ఎటుపెట్టి స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిన తర్వాత 155 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక స్టాప్ తీసుకున్నాను. డైరెక్ట్ నాన్ స్టాప్గా 155 కిలోమీటర్స్ వచ్చాను. ఎలా అంటే నేను గట్కేసర్ నుండి తూప్రాన్ నుంచి కామారెడ్డి తర్వాత ఒక 50 కిలోమీటర్ దాటిన తర్వాత ఆపాను. ఇంక ఇక్కడి నుంచి 250 కిలోమీటర్స్ చూపెడుతుంది ఆదిలాబాదు. ఇక్కడ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని కొన్ని వాటర్ తాగేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేసాను. అసలు రోడ్ మాత్రం మార్వలెస్గా ఉంది. కామారెడ్డి నుంచి ఆదిలాబాద్ వరకు మాత్రం సూపర్గా వెళ్ళిపోవచ్చు. అసలు నాన్ స్టాప్ ఎక్కడ స్టాప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగుంది రోడ్డు. గ్రీనరీ మాత్రం సూపర్ ఎక్సలెంట్. మనం కొంచెం కామారెడ్డి దాటిన తర్వాత ఒక 100 కిలోమీటర్స్ తర్వాత అటు ఇటు ఫారెస్టే వస్తుంది మనకు. ఆ ఫారెస్ట్ని చూసుకుంటూ మొత్తం కామారెడ్డి ఆదిలాబాద్ వరకు మనం రీచ్ అవ్వచ్చు, అంత బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఆదిలాబాద్ బార్డరు. ఈ బార్డర్ దాటితే మహారాష్ట్ర ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి మహారాష్ట్ర జస్ట్ 10 or 15 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్ మాత్రం బాగుంది. ఆదిలాబాద్ నుంచి రిటర్న్ అయిపోయి మనం కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇది కుంతల వాటర్ ఫాల్స్ వే. గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం రావడము, ఇంత బాగుంటుందని నాకు అసలు తెలియదు. ఇంకా ఒక 2 వర్షాలు పడితే మాత్రం సూపర్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోడ్ మాత్రం సూపర్గా ఉంది. 1 డేలో కంప్లీట్ చేసుకోగలిగేంత ఉంది. ఇది ఎట్లా వెళ్ళిపోతాం అనిపిస్తుంది నాకు. ఇంకా టైం చాలానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఏ టైం స్టార్ట్ అవుతుందో చూడాలి. ఫైనల్లీ మనం కుంతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోతే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ బోర్డు మీద సేవ్ ఫారెస్ట్ అండ్ సేవ్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. మనం ఫారెస్ట్ కాపాడితేనే మనకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ V6 ఛానల్ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు బిట్స్ కొన్ని. అంటే మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. మనల్ని కూడా అడిగారు. నేను మళ్ళీ వచ్చి చెప్తాను బ్రదర్ అని చెప్పాను. ఫస్ట్ ఒకసారి చూసి రావాలి కదా ఇక్కడ ఏమేమి ఉందనేది. సో అందుగురించే ముందుకు వెళ్తున్నాను.
ఇప్పుడు టైం 3:30 అవుతుంది. మనం ఆదిలాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తోయగూడ అనే విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న వర్క్ ఉండే అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కుంతల వాటర్ ఫాల్స్ వచ్చేసి కుంతల వాటర్ ఫాల్స్లో లంచ్ చేసుకొని అది కూడా చూసేసుకొని రిటర్న్ అయిపోయాము. దగ్గర ఆల్మోస్ట్ కామారెడ్డి దగ్గరకు వస్తున్నాము. ఈ వే మాత్రం సూపర్గా ఉంది. అసలు కామారెడ్డి టు ఆదిలాబాదు రైడ్ చేయొచ్చు ఎవరైనా కూడా, అంత బాగుంది. అంటే హైదరాబాద్ నుంచి మనం 1 డేలో ఆదిలాబాద్కు రైడ్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. అంటే ఎక్కడ కూడా టైర్డ్ అవ్వం, అలా ఉంది రోడ్ కూడా. మనకు తూప్రా నుంచి వెళ్ళి కామారెడ్డి వరకు రోడ్ బాగుంది, కాకపోతే మధ్య మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. అది తప్ప మిగతా అంతా రోడ్ మాత్రం సూపర్గా ఉంది. వచ్చేటప్పుడు కొంచెం అక్కడక్కడ వర్షం జల్లులు పడ్డాయి, కానీ వెళ్ళేటప్పుడు అయితే ఏం లేదు. హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత ఏమైనా వర్షం పడే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.